పులివెందుల ఒంటిమిట్ట పోలింగ్ పై రియాక్ట్ అయ్యారు నారా లోకేష్. పులివెందులలో ప్రజాస్వామ్యం గెలిచింది అంటూ చెప్పుకొచ్చారు మంత్రి. 30 ఏళ్ల తర్వాత ప్రజలంతా నిర్భయంగా ఓటేశారన్నారు మంత్రి నారా లోకేష్. 30 ఏళ్ల తర్వాత అంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. పులివెందుల ప్రజలకు ధన్యవాదాలు అంటున్నారు. వైసీపీ మూర్ఖత్వానికి మరణం లేదని మరోసారి రుజువైందంటున్నారు నారా లోకేష్. ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలు నిర్వహించడం, భయపెట్టి ఏకగ్రీవం చేసుకోవడం కాదంటున్నారు ఆయన. ఈ నేపథ్యంలో ఇటు ఒంటిమిట్ట అలాగే ఒంటిమిట్టతో పాటు మరి ముఖ్యంగా ఒకసారి ఆయన చేసిన ట్వీట్ చూద్దాం. పులివెందులకు సంబంధించి రెండింటిని ఉద్దేశించి ఆయన చేసిన ట్వీట్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఫ్రీడమ్ ఆఫ్టర్ 30 years అంటూ #freedom after 30 years అంటూ ఆయన తన సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేశారు. ఆ ట్వీట్ని స్టార్ట్ చేశారు. పులివెందులలో ప్రజాస్వామ్యం గెలిచింది. 30 ఏళ్ల తర్వాత ప్రజలంతా నిర్భయంగా బయటకొచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. పులివెందుల ప్రజలకు ధన్యవాదాలు. వైసీపీ మూర్ఖత్వానికి మరణం లేదని మరోసారి రుజువైంది. ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలు నిర్వహించడం, భయపెట్టి ఏకగ్రీవం చేసుకోవడం కాదు అంటూ కూడా చెప్పుకొచ్చారు మంత్రి నారా లోకేష్. ఈ నేపథ్యంలో ఇక్కడ ఈ అంశానికి సంబంధించి వైసీపీ నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి, తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎటువంటి రియాక్షన్స్ ఉన్నాయి, మంత్రి నారా లోకేష్ చేసిన ట్వీట్కి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి హుసైన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. హుసైన్, కొద్దిసేపటి క్రితం ఇటు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ట్వీట్ చేసిన కొద్దిసేపటికి నారా లోకేష్ ఇప్పుడు ట్వీట్ చేశారు. సో దీన్ని ఎలా చూడాలి? సచిన్, పులివెందుల ఒంటిమిట్ట సంబంధించినటువంటి జెడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ ఈ రోజు పూర్తయినటువంటి నేపథ్యంలో మొదటి రియాక్షన్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ఈ రెండు ప్రాంతాల్లో ఒంటిమిట్ట, పులివెందులలో రాక్షసంగా చాలా క్షుద్ర రాజకీయం చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. పోలీస్ వ్యవస్థను తన కబంధ హస్తాల్లో పెట్టుకుని ఓటర్లను భయపెట్టి పోలింగ్ బూత్ కు రాకుండా ఎన్నికలు నిర్వహించారనేసి ట్వీట్ చేసినటువంటి కాసేపటికే మంత్రి లోకేష్ కూడా ట్వీట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రజాస్వామ్యం బతికింది. 30 సంవత్సరాల కాలంలో పులివెందుల్లో ఉన్నటువంటి వ్యవస్థ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఏకఛత్రాధిపత్యం వివరిస్తూ రాజకీయ ఆధిపత్యం కోసం క్షుద్ర పెద్ద ఎత్తున కూడా రాజకీయం చేశారు. దీంట్లో ప్రజాస్వామ్యం గెలిచింది, ప్రజలకి ఫ్రీడమ్ వచ్చిందనే ఫ్రీడమ్ వచ్చిందని అంటూ ట్వీట్ చేసినట్టు పరిస్థితి. ఆయన చేసినటువంటి ప్రధానంగా పులివెందుల్లో ప్రజాస్వామ్యం గెలిచింది. 30 ఏళ్ల తర్వాత ప్రజలంతా నిర్భయంగా బయటకెచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. పులివెందుల ప్రజలకు ధన్యవాదాలు. వైసీపీ మూర్ఖత్వానికి మరణం లేదని మరోసారి రుజువైంది. ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలు నిర్వహించడం, భయపెట్టడం, ఏకగ్రీవం చేసుకోవడం కాదని మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు. అయితే 30 ఏళ్ల తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా ఇరు పార్టీలకు సంబంధించినటువంటి ఇద్దరు కూడా నామినేషన్లు వేశారు, ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు, పోటీ చేశారు, ఇంటింటి తప్ప ఈ ఓటర్లకు ప్రసన్నం చేసుకున్నారు. అందులో భాగంగా ఈ రోజు పోలింగ్ జరిగింది. ప్రజాస్వామ్య బద్ధంగా శాంతియుతమైనటువంటి వాతావరణంలో జరిగిందని కూటమికి సంబంధించినటువంటి నాయకులంతా కూడా కాసేపటి క్రితమే మాట్లాడినటువంటి పరిస్థితి. సో మొత్తంగా 30 ఏళ్ల తర్వాత పులివెందుల్లో ప్రజాస్వామ్యబద్ధంగా మొదటిసారిగా ఎన్నిక జరగడంలో పెద్ద ఎత్తున భాగస్వామ్యం అయ్యారు ఓటర్లంతా. దానికి నిదర్శనం ఈ రోజు జరిగినటువంటి ఎన్నిక అని ఈ రోజు చెప్పినటువంటి పరిస్థితి లోకేష్ ట్వీట్ చేసిన పరిస్థితి. అయితే మూర్ఖత్వంలో ఉన్నటువంటి వైసీపీకి మాత్రం మరణం లేదు, మరోసారి రుజువైందని చెప్పి ఈ రోజు జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో లోకేష్ ట్వీట్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకవైపు అధికార పార్టీ ఈ రకంగా ట్వీట్ చేస్తే, మరోవైపు ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఈ పులివెందుల్లో ఓటర్లను కూడా భయపెట్టి ఇంటికి కనీసం పోలింగ్ బూత్ కూడా రానికుండా చేశారు. వ్యవస్థలు మొత్తం కబంధ హస్తాల్లో పెట్టాడు, క్షుద్ర రాజకీయాలు చేశారని చేసినటువంటి పరిస్థితి అయితే కొనసాగింది. మొత్తంగా చూసుకుంటే ఈ రోజు జరిగినటువంటి జెడ్పీటీసీ ఉప ఎన్నిక రెండు ప్రాంతాల్లో, ఇటు పులివెందుల కావచ్చు, అటు ఒంటిమిట్ట కావచ్చు, మొత్తంగా చూసుకుంటే మాత్రం ఈ రోజు జరిగినటువంటి పోలింగ్ సరళి ప్రశాంతంగా జరిగిందని చెప్పవచ్చు. సచిన్, తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎటువంటి ఆశాభావం వ్యక్తం చేయడం జరుగుతోంది? ఎందుకంటే ఎలక్షన్స్ అయ్యాయి, ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఆఫ్ కోర్స్ తెలుగుదేశం వైపు ఉన్నాయి, తెలుగుదేశమే ఎక్కువగా అక్కడ గెలిచే అవకాశాలను చెప్తున్న నేపథ్యంలో అక్కడ తెలుగుదేశం శ్రేణి నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి? సచిన్, ఇప్పటికే కూటమికి సంబంధించినటువంటి నాయకులంతా కూడా ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు, ప్రెస్ మీట్ లో అనౌన్స్ చేశారు. ప్రజాస్వామ్యం గెలిచింది,
పులివెందల్లో 6,000 మెజార్టీతో గెలవబోతున్నాం, ఒంటిమిట్టలో 5,000 మెజార్టీతో గెలవబోతున్నాం. మొత్తం 75% ఓట్ పర్సెంటేజ్ వచ్చిందంటే ప్రజలు ఎంత అంకిత భావంతో ప్రజాస్వామ్యం బతకాలనేసి ఓటు వేశారు. దీనికి నిదర్శనం ఈ రోజు జరిగినటువంటి పోలింగ్ అని మంత్రి సబిత, అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ కుటుంబాన్ని ఆధిపత్యానికి ఈ రోజు చెక్కు పెట్టాం. పులివెందల ఒంటిమిట్టలో ఇక్కడ టీడీపీ జెండా ఎగరేశామని చెప్పేటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉంది. అయితే నాయకులంతా కూడా ఆనందోత్సవం, మొత్తం ఈ ఎన్నిక పోలింగ్ జరిగినటువంటి సరళిని బట్టి తప్పనిసరిగా గెలుపు మాదే అనేటువంటి ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే పులివెందల ఒంటిమిట్టలో కనిపిస్తుంది. టీడీపీకి సంబంధించిన కూటమి నాయకుల్లో ఆ వెలుగు కనిపిస్తుంది. సచిన్. రైట్ హుసేన్, మొత్తంగా రైట్. బిఫోర్ కంక్లూడింగ్ హుసేన్, ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి, ఎందుకంటే కొన్ని అంశాలను ప్రస్తావించారు ఆయన 30 ఏళ్ల తర్వాత అంటూ కూడా. సో దాంతోపాటు ఇక్కడ జగన్ ఇంకొక అంశాన్ని కూడా ప్రస్తావించిన సందర్భం ఉంది. మరి ముఖ్యంగా మాట్లాడుకున్న సందర్భంలో ఇటు ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ అంటే నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగాయా అనే క్వశ్చన్ని తెర మీదకి తీసుకొచ్చిన సందర్భంలో దానికి కౌంటర్ అనుకోవాలా ఇప్పుడు నారా లోకేష్ ట్వీట్ని, ఎందుకంటే ఆయన అంశాన్ని ప్రస్తావించారు. ఇది సచిన్, ఇది కౌంటర్ ట్వీట్ గానే కనిపిస్తుంది. దాన్ని అలాగే భావించాల్సిన అవసరం. మొదటి నుంచి కూడా టీడీపీ పార్టీ ఒకటే చెప్తుంది, పులివెందల నియోజకవర్గంలో వైఎస్ కుటుంబ చేతుల్లో ఈ నియోజకవర్గ ప్రజలు కపనాల కింద ఉన్నారు. ఆధిపత్య పోరులో ఏకగ్రీవం చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ ఇప్పటి వరకు ఎన్నిక జరగకుండా మొత్తం అంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. అందుకే ఈ రోజు స్వతంత్రం వచ్చింది. 2000 మామూలుగా ఈ భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వతంత్రం వస్తే, కానీ పులివెందుల ప్రజలకు మాత్రం ఈ రోజే స్వాతంత్రం వచ్చిందనేసి మంత్రులు, అదేవిధంగా టీడీపీకి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఒకటి, అంటే 30 ఏళ్ల తర్వాత మనం చూసాం. 2001లో ఒకసారి ఎన్నిక జరిగినప్పుడు బోత్ పార్టీస్ పోటీ పరిస్థితి. ఆ రోజు ఇరు పార్టీలకు సంబంధించిన నాయకులు ప్రచారంలో పాల్గొన్నారు, పబ్లిక్ కూడా ఓటు వేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు అంటే సుమారుగా 30 ఏళ్ల తర్వాత 2 పార్టీలు పోటీ చేసి, 2 పార్టీలు నామినేషన్ వేసి, 2 పార్టీలు ప్రచారంలో పాల్గొని ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఊరూరుకెళ్లి ఓటర్లు ప్రసన్నం చేసుకున్నారు. అందులో భాగంగానే ఈ రోజు జరిగినటువంటి సుమారు 74.5% ఓటింగ్ పులివెందుల్లో వచ్చిందంటే మాత్రం ఇది ప్రజాస్వామ్యానికి మద్దతు పలికారు ఓటర్లందరూ కూడా. దానికి నిదర్శనమని ఒకవైపు టీడీపీ అంటుంటే, మరోవైపు వైసీపీ ఒకటే చెప్తుంది. అంటే స్పష్టంగా ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని క్షుద్ర రాజకీయం చేశారు. క్షుద్ర రాజకీయాల్లో భాగంగానే ఓటర్లను కనీసం పోలింగ్ బూత్ కూడా రానియకుండా చేసినటువంటి పరిస్థితి ఉంది అని జగన్మోహన్ రెడ్డి చెప్పేటువంటి పరిస్థితి ఉంటే, దానికి రీట్వీట్ చేస్తూ ఇప్పుడు కౌంటర్ ట్వీట్ గానే ఎక్స్ లో పోస్ట్ చేశారు మంత్రి నారా లోకేష్. 30 ఏళ్ల తర్వాత పులివెందుల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకుల మూర్ఖత్వానికి మరణం లేదని ఈరోజు ట్వీట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తానికి చూసుకుంటే రేపు 14వ తేదీ జరగబోయేటువంటి కౌంటింగ్ లో ఎలాంటి రిజల్ట్ వస్తుందా అనేటువంటి దాని మీద ఒకవైపు వైసీపీ నాయకులు ఇప్పటికే చెప్తా ఉన్నారు, ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదు, ఇది ఎన్నికే కాదు, దీన్ని రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది, అవసరమైతే ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేయబోతున్నామనేసి జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితుల్లో మరి ఎలక్షన్ కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, లేకపోతే రేపు 14వ తేదీ ఎలాంటి రిజల్ట్ రాబోతున్నాయనేటువంటి మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది. సచిన్. రైట్ హుసేన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం పులివెందుల ఒంటిమిట్ట పోలింగ్ పై రియాక్ట్ అయ్యారు జగన్. ఆ తర్వాత కొద్దిసేపటికే రియాక్ట్ అయ్యారు మంత్రి నారా లోకేష్. పులివెందుల ఒంటిమిట్ట పోలింగ్ పై లోకేష్ ట్వీట్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పులివెందులలో ప్రజాస్వామ్యం గెలిచిందన్నారు మంత్రి నారా లోకేష్. 30 ఏళ్ల తర్వాత ప్రజలంతా నిర్భయంగా ఓటేశారన్నారు ఆయన. పులివెందుల ప్రజలకు ధన్యవాదాలంటూ ఆయన తన ఎక్స్ ఖాతాలో చెప్పుకొచ్చారు. ఒకసారి